మాట్లాడదాం ఈ అంశాలను కూడా మరొకసారి మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వివేక్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కేసులు పెట్టకుండా ఎవరితోనో కేసులు పెట్టించారు అని చెప్తున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కేసులకు సంబంధించి కానీ కొన్ని శాంపిల్ గా కొన్ని కేసులు అయితే మనం ఇక్కడ చూద్దాము. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నోటీసులు లేవు, అలాగే యాజ్ పర్ ప్రోటోకాల్ గవర్నర్ కి సంబంధించి సిగ్నేచర్ కూడా లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రజాప్రతినిధి తీసుకెళ్లకూడదు అన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి తీసుకెళ్లారు. ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారా? లేదు. అదేవిధంగా అచ్చెన్నాయుడు మీద పెట్టారు, అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారు. అప్పుడు అచ్చెన్నాయుడికి సంబంధించి వీరు డైరెక్ట్ గా వాళ్ళకి కంప్లైంట్ చేశారా? చేయలేదు. థర్డ్ పార్టీనే వారికి కంప్లైంట్ చేశారని వాళ్ళు చెప్పారు. ఇంకా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయన మీద ఎవరు కేసు పెట్టారు? డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళు కేసు పెట్టలేదు, వేరే వాళ్ళు కేసు పెట్టలేదు. నేను బాధపడ్డానని చెప్పేసి సదరు వ్యక్తులు ఎవరు కేసు పెట్టలేదు, వాళ్లే ఓన్ గా చేసుకున్నారు, ఓన్ గా తీసుకున్నారు. రంగనాయకమ్మ 60 సంవత్సరాలు ఉన్నప్పుడు 60 సంవత్సరాల రంగనాయకమ్మని తీసుకెళ్ళినప్పుడు సదరు వ్యక్తులు ఎవరు కేసులు పెట్టలేదు. అలాగే అంకబాబు 70 ఏళ్ళు కేవలం ఒక వాట్సాప్ లో మెసేజ్ ని ఫార్వర్డ్ చేశాడని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏమీ వర్తించినప్పుడు కేవలం రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆయనకు మాత్రం ఇప్పుడు ఎందుకు ఐదేళ్ల తర్వాత నోరు మెదపని రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చట్టాల గురించి, న్యాయాల గురించి, అరెస్ట్ ఎలా చేయాలో గురించి మాట్లాడుతున్నారు. మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు వివేక్ గారు? ఇంతమందిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత వైసీపీ పాలన 5 ఏళ్లకు సంబంధించిన ఎన్నో దారుణమైన అకృత్యాలకు సంబంధించిన విషయాలలో ఇతను ఇతని పేరు కూడా నేను ఉచ్చరించాను యాక్చువల్ గా. ఎందుకంటే సమాజానికి పట్టిన చీడ పురుగులలో, చెద పురుగులలో ఉన్న వ్యక్తుల గురించి మనం వెరీ లీస్ట్ బాధోడు వాళ్ళ గురించి పేర్లు ఎత్తి మరికొంతమందికి తెలియజేసి అలాగా సమాజానికి పట్టిన చీడ పురుగుల గురించి మనం చెప్పక్కర్లేదు, సబ్జెక్ట్ వాళ్ళదే. కాబట్టి ఇలాంటి చీడ పురుగులు ఏంటంటే తల్లి, చెల్లి, భార్య, కూతురు, అక్క అలాంటి రిలేషన్లకు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులు, కేవలం ఆడదంటే నాకు ఒక ఆట బొమ్మ అనే కోణంలో నిరంతరము ఆడవాళ్ళ కాళ్ళు నాకుతూ ఉండే ఇలాంటి వాడు, అర్ధనగ్న ఫోటోలు పెట్టుకొని ట్విట్టర్లో బ్రతికే లాంటి వాడు, ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన నిత్యం కొమ్ము కాసి అలాంటి వ్యక్తికి ఒక వ్యూహం అనే సినిమా తీస్తే ఆ వ్యూహం అనే సినిమాకు ఒక సగం క్యాబినెట్ అటెండ్ అయింది పోయిన సంవత్సరం. ఒకసారి చూడండి, ఒక రాష్ట్ర సగం క్యాబినెట్ అటెండ్ అయింది. ఆ వ్యక్తులందరూ సగం క్యాబినెట్ కు సంబంధించిన వ్యక్తులు, గత క్యాబినెట్. అంటే ఏం చెప్తున్నానంటే అతని వెనకాల అతనికి ఒక శక్తి ఉంది, అతని వెనకాల నడిపే వ్యక్తుల సహాయంతో, అండదండలతో చెలరేగిపోయాడు. ఈ రోజు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేకపోగా నేను చేసింది ఏం తప్పుంది, నాకన్నా చాలా చాలా పెద్ద కేసులున్న వ్యక్తులు ఉన్నారు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ముందు నువ్వు చేసింది ఏ రోజు తప్పును ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను నా ఇష్టానికి సినిమాలు తీస్తానన్న వ్యక్తి, తరువాత నా సినిమాలు ఎవరు చూడమన్నాడన్న వ్యక్తి, తరువాత నేను ఎప్పుడు నిజం మాట్లాడతానో ఎప్పుడు అబద్ధం మాట్లాడతానో కూడా నాకే తెలియదు అన్న వ్యక్తి, నిత్యము ఆట బొమ్మల్లో ఆడవాళ్ళను వాడుకునే లాంటి వ్యక్తి. అతని గురించి మనము ఈ యొక్క చర్చలో అతని యొక్క ప్రవర్తన విధానాన్ని గురించి, మానసిక పరిస్థితి గురించి కూడా మనము ఫస్ట్ ఈ వైద్యశాలకు ఒకటి తరలించాలి, లేదా సమాజం నుంచి, ఈ దేశం నుంచి వెలివేయాలి. అతన్ని అలా కాలు నాకే చోట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పంపిస్తే బాగుంటుంది అలాంటి వ్యక్తిని. అయితే ఈ చర్చ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఇతను ఏదైతే నీతులు వల్లిస్తున్నాడో, నా ఆఫీస్ కాల్ తొక్కలేదు, మెట్లు ఎక్కలేదు అంటూ ఏదైతే నీతులు వల్లిస్తున్నాడో, గత ఏడాది సరిగ్గా 2021 రఘురామకృష్ణరాజు కేసు ఒకసారి చూస్తే, రఘురామకృష్ణరాజు కేసు 2021 మే 14 అతని పుట్టినరోజున ఆయనను 7 గంటలకు పోలీసుల రిపోర్ట్ వచ్చిండేది. 8 గంటలకు 9 o'clock రిపోర్ట్ వస్తే 7 గంటలకి గుంటూరు నుంచి బయలుదేరారు పోలీసులు. 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు ఆయన ఇంటికి. 11 గంటలకు, అంటే ప్రీ డిఫైన్డ్ కేసెస్ అంటారు వీటిని. సో ముందుగానే కేసు రచన రాసేసుకొని ఏమీ సాక్ష్యాలు లేకపోతే ఆధారాలు ఏమీ లేకోకుండా కేసు కంప్లైంట్ ఆధారంగా ఆయనకు కూడా ఆయన కంప్లైంట్ ఏంటంటే హేట్రెడ్ స్పీచ్, అంటే
రాజద్రోహం కేసు పెట్టారు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అనే కోణంలో. ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టడం వల్లనే కూడా ఆయన కూడా ఆ విధమైన చిత్రహింసలకు గురి చేశారు. ఆయనకు వర్తించిన ఇదే లాజిక్, ఆయనకు వర్తించిన ఇదే కేసులు చట్టాలు ఈ రోజు ఇతనికి ఎందుకు వర్తించదు? ఆయన కూడా 2020 నుంచి రాయడం మొదలు పెట్టారు. ఆయన కూడా రచ్చబండ అనే కార్యక్రమాన్ని 2020 నుంచి ఆయన మొట్టమొదటిగా 2020లో మొదలు పెట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం. అంటే వైసీపీ పాలనలో నాకే రక్షణ లేదు అంటూ మొట్టమొదటిగా గలమెత్తింది కూడా ఆయనే. అయితే ఆయన మీద కేసు ఎప్పుడు పెట్టారు? సంవత్సరంన్నర తర్వాత పెట్టారు అతని మీద. అంటే మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది. వాళ్ళు ఎవరిని ఎలాగో ఒక్కొక్కరిని తప్పించుకుంటూ రావాలి, ఎలా వాళ్ళని శిక్షించాలి, ఎలా వీడియో కాల్స్ ద్వారా వాళ్ళను చూస్తూ వాళ్ళకి శిక్ష వాళ్ళని కొడుతూ ఉంటే ఆనందం పొందాలి, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ వెనకాల అధికారులు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్ గత 5 ఏళ్ల పాటు జరిగింది. ఆ 5 ఏళ్ల పాటు జరిగిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. మనం ఎవరైతే చర్చకు తీసుకున్నామో అలాంటి లోఫర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళంతా సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. వీళ్ళని ఖచ్చితంగా సమాజం నుంచి వెలివేయాల్సిన వాళ్ళు. కాబట్టి వీళ్ళను తప్పకుండా కోర్టు ముందు నిలబెట్టాలి. వీళ్ళకి ఏదైతే ఉన్నాయో బిఎన్ఎస్ చట్టం ప్రకారము, మనకు ఏదైతే ఐపీసీకి లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిన మనకు జూలై 1 నుంచి ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం కూడా వీరికి ఇలాగ మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు కావచ్చు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా వీళ్ళకు పీడీ యాక్ట్ కావచ్చు, లేకపోతే మినిమం 7 years అబోవ్ కేసులు ఉండేలాగా చట్ట సవరణకు కూడా వెనుకాడడం అనే ఒక సందేశాన్ని మేము పంపిస్తున్నాము. అది జరగాలని జరుగుతుందని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాన్ని మంచిగా వాడొచ్చు, చెడుగా కూడా వాడొచ్చు. అయితే చెడుగా వాడేవారి సంఖ్య ఇలాంటి భూత పురాణాలు, సాక్షాత్తు తన బాబాయ్ మర్డర్ కేసుకు న్యాయం చేయమని అడిగినందుకు సాక్షాత్తు సొంత చెల్లినే వైఎస్ఆర్ కు పుట్టిందా ఈమె, లేకపోతే మా వైఎస్ఆర్ కు పుట్టలేదు, జగన్ సోదరి కాదు, లేకపోతే ఈమె విజయమ్మకు పుట్టింది, వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని రాతలు రాయించిన వ్యక్తులు కూడా అదే తాడేపల్లి చుట్టుపక్కల నివాసం కలిగిన వ్యక్తులు ఈ రోజు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. అంటే గత పాలనకు సంబంధించిన అరాచకమైన వ్యక్తులు, పరిస్థితులు, ప్రభావము, వ్యవస్థలను వాడుకున్న తీరు, ప్రజల డబ్బుని ఇటువంటి వ్యక్తులకు ఇచ్చి జీతాలుగా ఇచ్చి ప్రజల డబ్బుని తిట్టడానికి ఉపయోగించడము, ఏహ్యమైన భాషను ప్రయోగించడానికి వాడిన విధానాన్ని చూసి ఈ వైసీపీ వాళ్ళు ఈ రోజుకు కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా నిర్లజ్జగా సమర్థించుకుంటున్న విధానాన్ని చూసి కూడా ఏహ్యమేస్తుంది. మాకే ఏహ్యమేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించుకుంటూ వీళ్ళు ఇంకా ఆ పార్టీ కండువాను మోసుకుంటూ ఆ వ్యక్తుల్ని భజన చేసుకుంటూ తప్పుని ఒప్పుకోలేక అట్లా మాట్లాడటం రాంగ్. తప్పుగా మాట్లాడారు. మీరు వైసీపీ వాళ్ళు, మీరు మీ పవన్ కళ్యాణ్ సరే ఓకే మళ్ళీ మాట్లాడదు మనము సభ్య సమాజం గురించి ఇప్పుడు చర్చ ఎవరైతే పెట్టాడో ఇప్పుడు చర్చ ఎవరైతే పెట్టామో ఆ చర్చ అనేవాడు ఒక లోఫర్, వాని గురించి మాట్లాడతాను. మాట్లాడడానికి వీల్లేదు. అది వాడు ఒక లోఫర్. ఆడవాళ్ళను తల్లికి కూతురికి తేడా తెలియని లోఫర్ అని అంటాము. తల్లికి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకి నీకు తల్లి కూతుర్లను సంబంధించిన వ్యక్తి అవుతావు. తల్లి కూతురు తల్లి మళ్ళా మాట్లాడు ఆపబ్బా, మళ్ళా ఈ టైంలో నేను మాట్లాడలేదు. నా లాంగ్వేజ్ నాకు తెలుసు. అలాంటి నృత్యాలను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. అర్థమైందా? అలాంటి నృత్యాలను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. తల్లికి చెల్లికి కాదు, తల్లికి చెల్లికి తేడా తెలియని కాదు. హలో హలో తల్లికి చెల్లికి తేడా తెలియని నువ్వు వెనకేసుకొస్తావేమో కానీ నేను వెనకేసుకురాను. తప్పొచ్చింది నీకు, వాడి నృత్యాలు ఏం తప్పొచ్చింది? వైసీపీ కాదు. అలాంటి ఒకరిని నువ్వు సభ్య సమాజంలో నువ్వు అతను పొరపాటును మాట్లాడు. నువ్వు పార్టీ ప్రతినిధి పొరపాటునే మాట్లాడుతున్నాడు. సమాజానికి పనికిరాడు అంటున్నాను. సమాజానికి పనికిరాడు. వైసీపీ వాళ్ళు సిగ్గు లేదని మాట్లాడావు. నీకుందా సిగ్గు? వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళకి సిగ్గు లేనట్టే కదా. మరి వాడిని వెనకేసుకొస్తున్నారు కదా, వాడిని వెనకేసుకొస్తున్నావు కదా. నేను వెనకేసుకోలేదు. చూపించు.
సమయాన్ని ఆయన మాట్లాడినివ్వండి. మా పార్టీ రామారావు గారు దయచేసి మీరు హోల్డ్ లో ఉండండి. వివేక్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. రామారావు గారు ఒక్క నిమిషం. పార్టీ వాళ్ళు ఎవరు సమర్థించారో చూపించు. మా పార్టీ వాళ్ళు ఎవరు సమర్థించారో చూపించు. క్రాస్ టాక్ చేయొద్దు, క్రాస్ టాక్ చేయొద్దు. ఒక్క నిమిషం రామారావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. వివేక్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. తర్వాత మీకు ఏదైనా ఆయన మాట్లాడిన వాటిలో అభ్యంతరం ఏదైనా మీకు అనిపిస్తే మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు దయచేసి మాట్లాడండి. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. అతను ఆపండి. ఎందుకు నువ్వు వైసీపీ వాళ్ళని అంటావు? ఒక నిమిషం వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మాట్లాడివ్వండి రామారావు గారు. నేను కొన్ని వందలు చూపిస్తాను. రామారావు గారు ఒక్క నిమిషం. వచ్చిన వాళ్ళని కొన్ని వందల వైసీపీ వాళ్ళని చూపిస్తాను. నేను కొన్ని వందల వైసీపీ వాళ్ళని చూపిస్తాను. మీరు వాడే లాంగ్వేజ్ గానీ భాష గానీ కరెక్ట్ కాదు. వాడు వాడిన దాంతో పోలిస్తే నేను చాలా తక్కువ వాడుతున్నాను. వాడు వాడిన లాంగ్వేజ్ తో పోలిస్తే నేను చాలా తక్కువ వాడుతున్నాను. ఓకే వివేక్ గారు మీరు కూడా ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారు మీరు కూడా ఒక్క నిమిషం ఇద్దరు దయచేసి హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో